హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సమ్ము సాత్విక్. ఈరోజు అయితే మనం ట్రైపాడ్ విత్ 11-inch సర్కిల్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం ఇదంతా అన్ని ఐటమ్స్ తీసి పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి 10-inch రింగ్, అంటే 26 centimeters. మన ట్రైపాడ్. సో గైస్, ఇందాకైతే మనం వీటిని తీసినాం కదా, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ 10-inch రింగ్ ఎట్లా ఫిక్స్ చేయాలో చూద్దాం. మనం కనుక దీన్ని తీసినట్లయితే ఒక ఫోన్ హోల్డర్, దీని కోసం ఇదొకటి, అండ్ ఇంకా ఒక కనెక్టర్, మన రింగ్. సో ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఇది ఉంది కదా, ఈ కనెక్టర్ ని మనం కింద ఈ స్క్రూ తోటి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నాక దీన్ని టైట్ చేసుకోవాలి, దీన్ని రొటేట్ చేసి. ఈ స్ట్రైట్ లైన్ ని మనం ఈ రింగ్ లోపల ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫోన్ హోల్డర్ కి వెనకాల ఉన్న దాన్ని మనం తీసేసి దీని లోపలికి, ఈ రింగ్ లోపలికి ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది. దీన్ని మనం దీని లోపలికి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని దీంతో టైట్ చేసుకోవాలి. సింపుల్. అయిపోయింది, రింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ రింగ్ అనేది ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ట్రైపాడ్ చూద్దాం. ఈ ట్రైపాడ్ అనేది మెటల్ తోటి వచ్చింది. దీని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని అన్నిటిని ఈ 3 sticks ని ఇట్లా అనేస్తే వస్తుంది. దాని తర్వాత ఈ 3 వాటిలో ఒక దానికి సపరేట్ గా ఇట్లా తిప్పేది, లూజ్ చేసుకోవడానికి వస్తుంది. దాన్ని మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నాక దీన్ని ఇంకొంచెం వెడల్పు అనుకొని మనం ఏం చూసుకోవాలంటే ఈ మధ్యలో ఉంది కదా, ఇది పైకి రావాలి. ఈ మూడిటికన్నా కొంచెం పైకి వసేయాలి, మరీ ఎక్కువ పైకి రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం దీన్ని టైట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. టోటల్ 3 అనేది ఇట్లాంటివి ఉంటాయి. మనం కిందికి చేసినాం. ఇప్పుడు మిడిల్ది లూజ్ చేసుకొని పైకి లాగాలి. మనం పైకి లాగేసినాం కదా, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ లూజ్ చేసేసుకోవాలి. సో మనం లూజ్ కాదు, టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ ని ఇక్కడ పైన, ఇక్కడ ఈ ట్రైపాడ్ కి ఉన్న దాంతో ఫిక్స్ చేసేసుకోవాలి. సో గైస్, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ 10-inch లైట్ కోసం మనకైతే ఒక కనెక్టర్ కావాలి. అంటే మన చార్జర్ ఉంటుంది కదా, ఆ చార్జర్ది ఈ బాక్స్ అన్నమాట. మనం దీన్ని కనెక్ట్ చేసేసుకొని ప్లగ్ చేసేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఇక్కడ మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. సో గాయ్స్, ఇప్పుడు కనుక మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్. దీంట్లో మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వైట్, దిస్ ఇస్ పీచ్ కలర్. ఇప్పుడైతే నేను నా ఫొటోస్ పెడతా. ఈ లైట్ ఆన్ చేయకన్నా ముందు, ఈ లైట్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి మీరే డిఫరెన్స్ చూసుకోండి.
గైస్ మీరైతే చూడండి, ఇప్పుడు ఇది ఆన్ అయినాక నా ఫేస్ కలర్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూసుకోండి. ఇది వచ్చేసి వైట్ కలర్, ఇప్పుడు లైట్ పీచ్. ఇప్పుడైతే మనకి ఇందులో వచ్చిన ఇంకొక ఆఫర్ ఏంటంటే మనం ఈ షేడ్ ని మైనస్ చేసుకోవచ్చు, షేడ్ తగ్గుతుంటది. దాని తర్వాత టోటల్ ఆఫ్, మళ్ళీ మనం ప్లస్ బటన్ నొక్కితే అయిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను, అక్కడే ఉండండి. మనకి ఇక్కడ ఏమేమి బటన్స్ ఉంటాయో చూపిస్తాం. సో గైస్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ రెడ్ అనేది ఆన్ ఆఫ్ బటన్, దానిపైన ఉన్నది డిమ్నెస్ కోసం, అండ్ ఇక్కడైతే దానిపైన ఉన్నది కలర్ చేంజ్. ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, మనం దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మైనస్ అనేది ఒక సింబల్ ఉంటుంది, దానిపైనే ఈ మైనస్ అనేది కొడుతుంటే డిమ్నెస్ అనేది తగ్గుతుంటది, మీరు చూడొచ్చు. దాని తర్వాత ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పైన టాప్ లో ప్లస్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కుంటే మళ్ళీ డిమ్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ మైనస్ కి ప్లస్ కి మధ్యలో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. యూ కెన్ సీ దట్. ఓకే, ఇప్పుడైతే నేను సో గైస్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము మీకు వాయిస్ మంచిగా రావాలని చెప్పేసి మైక్ కోసం ఫ్యాన్ కూడా వేసుకోకుండా వీడియో అయితే తీస్తున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.